జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. वन नेशन वन इलेक्शन इसके पक्ष में हाँ के ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలు ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. It is just a fulfillment of one gentleman's desire and dream, nothing more than that. వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తోంది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం 6 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. Finish of regional parties. This bill is only brought in to massage the ego of the supreme leader. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే తేదీలో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్లు కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రంలో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లుకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక జమిలి ఎన్నికల ప్రతిపాదనలు 30కి పైగా పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను దారి మళ్లించేందుకు కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఎత్తుగడ అని విమర్శించింది. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టక తప్ప అభిప్రాయం వెల్లడిస్తామని తెలిపింది. ఉభయ సభల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తమ అవసరాలను బట్టి ప్రధాని మోదీ వ్యవహరిస్తారని విమర్శించింది. జమిలీకి అనుకూలమైనప్పుడు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్లో ఎందుకు విడివిడిగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. 5 దశల్లో కాకుండా ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తే అయిపోయేది కదా అని నిలదీసింది. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. జమిలి ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేసీపీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.